జిల్లాలో నెలకొల్పే పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగ యువతకే ప్రాధాన్యం కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఐక్య వేదిక సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వెనుకబడిన విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐక్య వేదిక సభ్యులు ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో నెలకొల్పే పరిశ్రమలలో స్థానిక యువతకే ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చదువుకున్న యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఇతర జిల్లాలకు తరలి వెళుతున్నారని, మరికొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూట్ పరిశ్రమలకు ప్రఖ్యాతిగాంచిన విజయనగరం జిల్లాలో నేడు జూట్ పరిశ్రమలు మూతపడడం, కొత్త పరిశ్రమలు రాకపోవడం నిరుద్యోగ యువత వలసల బాట పడుతున్నారని, యంత్రాంగం తక్షణమే స్పందించి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వేదిక నుంచి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ రిలీవ్ అవుతున్నారు. విద్యార్థులు అయితే రిలీవ్ అయి వస్తుండగానే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు. దీనివల్ల ఉపాధి అవకాశాలు లేని కారణంగా విద్యార్థులు చెడుబాటు పడే పరిస్థితి ఉంది. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే, ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయాలి. అలాగే ఇక్కడ స్థానికంగా విమానాశ్రయం కట్టారు. స్థానిక కోటాలోను 90% ఈ స్థానిక యువతకే, విజయనగరం యువతకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాఫ్ట్వేర్ A1 తర్వాత సాఫ్ట్వేర్ ఐటీ పరిశ్రమలు ఈ జిల్లాలోకి వచ్చినట్లయితే అనేక మంది ఇంజనీరింగ్ కాలేజీ, MCA కాలేజీ విద్యార్థులకి ఉపాధి కలుగుతుంది. ఆ విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కావాలని కోరుతున్నాం. అలాగే MSCME పార్కుల నిర్మాణం కోసం లక్షలాది ఎకరాల భూమి కేటాయించున్నారు. అది అసంపూర్ణంగా ఉండిపోయింది. కాబట్టి MSCME పార్కుల నిర్మాణం పూర్తి చేసి పరిశ్రమలు అందులో స్థాపించినట్లయితే వేలాది ఉద్యోగాలు ఈ జిల్లా యువతకు వస్తాయని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కాబట్టి ప్రభుత్వం అధికారులు ఆ దిశగా ఆలోచించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని, పరిశ్రమలు స్థాపించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘం వేదిక నుంచి మాట్లాడుతున్నామండి. ఈ రోజు కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడానికి చెప్పొచ్చాము. సో ప్రస్తుత పరిస్థితుల్లోని యువతకి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పాత పరిశ్రమలు మూతపడ్డాయి, కొత్త పరిశ్రమలు కూడా ఇప్పటికొచ్చి చెప్తున్నారు కానీ ఏమీ అందుబాటులోకి రాలేదు. ఈ అందుబాటులోకి రాని కారణం వల్ల యువత చెడు వ్యసనాల బారిన పడి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండి కొద్ది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలనకే కొంచెం గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇచ్చి ఈ వేదిక అనే కాదు అన్ని వేదికల మీద కూడా ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తూ ఆ ఖాళీలు భర్తీ చేయాలని మేము వినతి చేసుకుంటున్నామండి.